నమస్తే. కృతజ్ఞత ఉన్నవాడు ఒక ధ్యేయాన్ని మోసుకెళ్ళగలడు. దాన్ని పూర్తయ్యేంత వరకు నడిపించగలడు. ఒక పని పూర్తి కావాలంటే ఒక్కరి శక్తి సరిపోదు. చాలామంది సహకారం అవసరం. చాలా సందర్భాలు కలిసి రావాలి. చాలా వస్తువులు సరియైన సమయంలో అందాలి. మనకు కనిపించకపోయినా ఆ పనికి అవసరమైన ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి, ప్రతి సంఘటన ఒక చైతన్యంతో పనిచేస్తున్నాయి. అవన్నీ మనతో కలిసి ఆ ధ్యేయాన్ని నెరవేర్చడానికి సహకరిస్తాయి. అయితే ఈ సహకారం సహజంగా కొనసాగాలంటే ఒకటి అవసరం. అదే కృతజ్ఞత. కృతజ్ఞతను మించిన ప్రతిఫలం ఈ సృష్టిలో లేదు. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనిషి మనసును తెరుస్తుంది. మనసు తెరుచుకున్నప్పుడే ధ్యేయం స్పష్టమవుతుంది. ఒకరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు వారు కేవలం కోరికను కాదు, ఒక ధ్యేయాన్ని ఏర్పరుచుకుంటారు. అప్పుడు సృష్టి మొత్తం వారి వెంట నడుస్తుంది. అప్పుడు మాత్రమే వారు ఆ ధ్యేయం పూర్తయ్యే వరకు ఆగకుండా కొనసాగగలుగుతారు. కృతజ్ఞత తిరిగి ఆశీర్వాదంగా మారుతుంది. ఉదాహరణ, శివయ్య అనే ఒక సాధారణ కూలి ఉన్నాడు. తన పిల్లలను చదివించాలనే కోరిక అతనికి ఉంది. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసేవాడు. కొన్నిసార్లు అలసట, కొన్నిసార్లు నిరాశ. కానీ ప్రతిరోజు పని అయిపోయాక అతను ఇలా అనేవాడు, "ఈరోజు పని దొరికింది. ధన్యవాదాలు. ఈరోజు ఎవరో సహాయం చేశారు. ధన్యవాదాలు." అతని మనసులో ఫిర్యాదు లేదు. కృతజ్ఞత మాత్రమే ఉంది. కొంతకాలానికి ఒక మంచి వ్యక్తి అతనికి స్థిరమైన పని చూపించాడు. పిల్లలకు స్కాలర్‌షిప్ వచ్చింది. శివయ్యకు తెలియకుండానే సృష్టి అతనికి తోడ్పడింది. ఎందుకంటే అతను కృతజ్ఞతతో నడిచాడు. అతని కోరిక ధ్యేయంగా మారింది. ఆ ధ్యేయం పూర్తయ్యే వరకు అతను నిలబడ్డాడు. అదే కృతజ్ఞతా శక్తి. ఒక పని పూర్తవ్వాలంటే సహకారం అవసరం. ఆ సహకారం కొనసాగాలంటే కృతజ్ఞత అవసరం. కృతజ్ఞత ఉన్నప్పుడు కోరిక ధ్యేయంగా మారుతుంది. ధ్యేయం ఉన్నప్పుడు సృష్టి సహకరిస్తుంది. కృతజ్ఞత తిరిగి ఆశీర్వాదంగా మారుతుంది. మీ ఇష్టదైవాన్ని, నా జీవితంలో వచ్చే ప్రతి సహకారాన్ని గుర్తించే హృదయం ఇవ్వండి. ఫిర్యాదుల స్థానంలో కృతజ్ఞతను నిలబెట్టే బుద్ధి ప్రసాదించండి. నా కోరికలు ధ్యేయాలుగా మారేలా ఆశీర్వదించండి. ఆ ధ్యేయాలు పూర్తయ్యే వరకు నన్ను సృష్టితో సమన్వయంలో నడిపించండి అని వేడుకొందాం. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.